ఇది యూనో రివర్స్ కాదు, ఇది ఇండియన్ రివర్స్ మూవ్. అదేంటి అని ఆలోచిస్తున్నారా? మన భారత్ ఇప్పుడు అమెరికన్ టారిఫ్ల మీద ఒక కీ డెసిషన్ అయితే తీసుకుంది. అదేంటంటే అమెరికా నుండి ఇంపోర్ట్ అయ్యే పల్సెస్ మీద 30% టారిఫ్ని అయితే విధించింది మన ఇండియన్ గవర్నమెంట్. ఈ దెబ్బతో ఎవరైతే ఇండియా పైన 500% టారిఫ్ విధించారో వాళ్ళకైతే దిమ్మ తిరిగింది. వాషింగ్టన్ మొత్తం ఇప్పుడు ఫుల్ టెన్షన్ లో ఉంది. అమెరికన్ ఫార్మర్స్ కి నష్టాలు వస్తున్నాయని అక్కడ ఉన్న యుఎస్ సెనేటర్స్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ కి పిఎం మోదీకి కాల్ చేయమని అడుగుతున్నారు. రిపబ్లికన్ సెనేటర్స్ కెవిన్ క్రేమర్ మరియు స్టీవ్ డేన్స్ వీళ్ళిద్దరూ కలిసి ఈ టారిఫ్ల వల్ల అమెరికన్ ఫార్మర్స్ కి గ్లోబల్ ఎక్స్పోర్ట్ లో కాంపిటీషన్ తగ్గుతుంది అని, అట్లీస్ట్ ఫ్యూచర్ లో వచ్చే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ లో అయినా బెటర్ మార్కెట్ యాక్సెస్ ని తీసుకొని రావాలి అని ట్రంప్ పైన ప్రెషర్ పెడుతున్నారు. దీనివల్ల మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు ఇండియా స్ట్రాంగ్ ప్లేయర్. భారతీయ రైతులు ఇంట్రెస్ట్ మీద మోదీ ఇప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని అందరూ అంటున్నారు. ఇది పాలిటిక్స్ మాత్రమే కాదు, ఇండియన్ ఎకానమీకి పవర్ఫుల్ సిగ్నల్. ఇండియా డెసిషన్ తీసుకుంటే మరి వరల్డ్ అయితే వినక తప్పదు. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.